ఓం సర్వదేవ స్వరూపాయ సర్వమంగళమూర్తయే అఖండ బ్రహ్మనిష్టాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమం సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము 9వ అధ్యాయము స్నాన విధి విధానము. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మహారాజా, నేను నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పమని శ్రీ మహావిష్ణువుని అడిగాను. నా భక్తికి సంతోషించి విష్ణువే నాతో స్వయంగా ఇట్లా చెప్పాడు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే రవో మద్భక్తా యత్ర గాయంతే తత్ర తిష్టామి భూమునే తేషాం పూజాదికం గంధ పుష్పాది క్రియతై నరైః తేన ప్రీతిం పరం ప్రాప్య నా తథా మత్ప్రపూజనాత్ మత్పురాణ కథం శ్రుత్వా మద్భక్తానాం చ గాయనం నిందంతి ఏ నరా మూఢాస్తే మద్వేష్యా భవంతి. ఓ మహర్షి, నేను వైకుంఠంలోనూ ఉండను, యోగుల హృదయ పద్మాల్లోనూ ఉండను. నా భక్తులు ఎక్కడ నన్ను గూర్చి గానం చేస్తుంటారో అక్కడే నేను ఉంటాను అని తన నివాసం ఎక్కడో చెప్పాడు. నన్ను పూజించిన దానికంటే నా భక్తులను, నన్ను సంకీర్తనం చేసే వాళ్ళను, నన్ను గానం చేసే వాళ్ళను గంధ పుష్పాదులతో పూజించి గౌరవిస్తేనే నేను ఎక్కువ సంతృప్తిని పొందుతాను. నా కథలను విని నన్ను గురించి గానం చేసే వాళ్ళ గానం విని వాళ్ళని ఎవరైతే నిందిస్తారో ఆ మానవులు మూఢులు, నా చేత ద్వేషింపబడేవాళ్ళు అవుతారు. నా భక్తులను, నన్ను గానం చేసే వాళ్ళను నిందించే వాళ్ళు నన్నే ద్వేషిస్తారు, నన్ను ద్వేషించే వాళ్ళు అవుతారు అని చెప్పాడు. అందువలన తాళ, వేణు, మృదంగాది ధ్వనులతో కూడిన నాట్యమును చేయించాలి. ఆ వాద్య ధ్వనుల సహకారంతో గానము చేయించాలి. శ్రీవోన్మత్త గిరిజామస్తిక శాల్మలీభవైః అర్కజైః కర్ణికారైశ్చ విష్ణుర్నాచ్య సదాక్షతైః. విష్ణుమూర్తిని దిరిసెన ఉమ్మెత్త పర్వతమునందు పుట్టిన చెరకు, బూరుగ, జిల్లేడు, కొండగోగు పూలతోనూ అక్షతలతోనూ శ్రీ మహావిష్ణును పూజించకూడదు. జపాకుంద శిరీశ్చైశ్చ కతికా మాలతీభవైః కేతకీభవ పుష్పైశ్చ నైవాచ్య శంకరస్తదా. అట్లాగే మందార, మల్లె, దిరిసెన, మాలతి మొగలి పూలతో ఎప్పుడూ శంకరుని పూజించకూడదు. గణేశం తులసీపత్రై దుర్గం నైవత దుర్వయ మునిపుష్పై తథా సూర్యం లక్ష్మీ కామో న చార్చయేత్. అదేవిధంగా సంపదలు కావాలని కోరుకునేవాడు గణపతిని తులసితోనో, దుర్గాదేవిని గరికతోనో, సూర్యుని మోదుగు పూలతోనో ఎప్పుడూ పూజించకూడదు. వీళ్ళందరినీ మరే ఉత్తమమైన పువ్వులతోనైనా పూజించవచ్చు. వ్రతం చేసేవాడు ఆయా ఋతువులలో వచ్చే పూలను తీసుకుని పూజించాలి. ఈ విధంగా భగవంతుని పూజ పూర్తి చేసిన తర్వాత దేవదేవుని క్షమాపణను అడగాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర మత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఓ సురేశ్వర, మంత్రంలో కానీ, చేసే పూజా విధానంలో కానీ, భక్తిలో కానీ ఏదైనా లోపం ఉన్నప్పటికీ నన్ను, నా పూజను మన్నించి పరిపూర్ణమైనదిగా, ఏ లోపము లేని దానిగా చెయ్యమని ప్రార్థించాలి. ఆ తరువాత ప్రదక్షిణం చేసి కర్రవలే నేల మీద పడి
నమస్కరించాలి. ఆ తరువాత పునఃపూజ చేసి గీత గానాదులను పూర్తి చెయ్యాలి. ఇంకా రాత్రి 12 క్షణాల పాటు ఉండగానే జలాశయానికి వెళ్ళాలి. పవిత్రుడై నువ్వులు, దర్భలు, పూలు, గంధము మొదలైన వాటితో పాటుగా మానవులు లేదా దేవతలు త్రవ్విన నదికి కానీ నదీ సంగమ స్థానాలకు కానీ వెళ్ళాలి. వాటిలో స్నానం చెయ్యాలి. జలాశయంలో చేస్తే 10 రెట్లు, తీర్థాల్లోనూ సంగమ స్థలాల్లోనూ చేస్తే 20 రెట్ల ఫలితం లభిస్తుంది. పృథివ్యాం సర్వదేశేషు నానాక్షేత్రాని భో నృప రామతీర్థాభిషిక్తైతే శ్రీరాఘవకృతాని యత్ర యత్ర వరం తీర్థం రామతీర్థం మహచ్చుభం తత్ర తత్ర మధుస్నానం కర్తవ్యం సర్వదా నరైః అన్యతీర్థే మధుస్నానాదత్యల్పం ప్రాప్యతే నరైః తత్ఫలం కోటిగుణితం రామతీర్థే మధౌస్మృతం. ఓ రాజా, ఈ భూమి మీద అంతటా అనేక క్షేత్రాలున్నాయి. కానీ రామతీర్థంలో అభిషేకం చేస్తే శ్రీరామునికి చేసినట్లే. ఎక్కడెక్కడ శ్రేష్టమైన తీర్థాలున్నాయో అక్కడక్కడ ఎల్లప్పుడూ మానవులు మధుస్నానం తప్పక చెయ్యాలి. రామతీర్థంలో మధుస్నానం మరింత గొప్ప శుభాన్ని ప్రసాదిస్తుంది. ఇతర తీర్థాలలో చేసిన మధుస్నానం కంటే రామతీర్థంలో చేసే మధుస్నానం వలన 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు మానవులు. ఈ విధంగా తీర్థస్నానం చేసిన తరువాత విష్ణుమూర్తిని తలుచుకుని చేయబోయే యజ్ఞానికి సంబంధించిన సంకల్పం చెయ్యాలి. తీర్థములకు, దేవతలకు వరుసగా అర్ఘ్యములు ఇవ్వాలి. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేషు ఋషికేశ గృహణార్ఘ్యం నమోస్తుతే. నాభియందు పద్మము గల వానికి నమస్కారము, నీటియందు పడుకునే నీకు నమస్కారము, ఇంద్రియములకు అధిపతివైన ఓ విష్ణు నీకు నమస్కారము. నేను నీకు ఇస్తున్న ఈ అర్ఘ్యమును స్వీకరించు. జానకీకాంత హే రామ చైత్రే మీన గతేరవో ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు రాఘవ. జానకీపతి, ఓ శ్రీరామ, సూర్యుడు మీనరాశిలో ఉండగా వచ్చే చైత్రమాసంలో ప్రాతకాలంలో స్నానం చేయాలనుకుంటున్నాను. కనుక ఓ రఘువంశ సంజాతుడా, నేను చేసే ప్రాతకాల స్నానానికి ఎటువంటి విఘ్నము అనగా ఆటంకము కలుగకుండా రాకుండా చెయ్యవయ్యా. చైత్రేద్య మీనగే భానో ప్రాతస్నానపరాయణః అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాన రఘునాయక. ఓ రఘునాయక, చైత్రంలో సూర్యుడు మీనరాశిలో ఉండగా స్నానపరాయణుడనైన నేను నీకు అర్ఘ్యమును ఇస్తున్నాను, స్వీకరించవయ్యా. గంగాద్యాః సరితః సర్వస్తీర్థాని జలదానదాః ప్రతిగృహ్య మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీద చ. పవిత్రమైన నీటిని ప్రసాదించే గంగ మొదలైన నదుల నుండి, సమస్త తీర్థముల నుండి నీటిని తీసుకొచ్చి నాచే ఇవ్వబడుతున్న ఈ అర్ఘ్యమును స్వీకరించి నన్ను చక్కగా అనుగ్రహించవయ్యా. బ్రహ్మాండ దేవతాః సర్వా ఋషయో ఏ చ వైష్ణవాః తే గృహ్ణంతు మయా దత్త మర్ఘ్యం సంపక్ ప్రసీదత. అటు తరువాత బ్రహ్మాది సమస్త దేవతలు, సమస్త ఋషిగణము, విష్ణు భక్తులందరూ కూడా మీకు నాచే ఇవ్వబడుతున్న ఈ అర్ఘ్యమును స్వీకరించి చక్కగా నన్ను అనుగ్రహించండి. వృషభః పాపినాం శాస్త త్వం యమః సమదర్శన గృహాణమర్ఘ్యం మయా దత్తం యదోక్త ఫలదో భవ.
గోవు వెంట వెళ్ళే వృషభం అనగా ఎద్దులాగా జీవుల వెంట వెళ్ళేవాడా, పాపకార్యములు చేసేవాళ్ళని శాసించేవాడా, అందరి పట్ల సమానమైన భావన గలవాడా, యముడివి అయిన నువ్వు నాచే ఇవ్వబడుతున్న అర్ఘ్యమును స్వీకరించి నీకు అర్ఘ్యం ఇవ్వడం వలన వచ్చే ఫలితాన్ని ఇవ్వవయ్యా. అయోధ్యే సరయూ శ్రేష్ఠే రామతీర్థే మహత్తమే గృహ్ణంతర్ఘ్యం మయా దత్తం మాయాయం సంప్యక్ ప్రసీదత. అయోధ్య నగరమందున్న శ్రేష్టమైన సరయూ నదిలోని మహత్తమమైన రామతీర్థంలో నాచే ఇవ్వబడుతున్న అర్ఘ్యాన్ని మీరంతా స్వీకరించి నన్ను చక్కగా అనుగ్రహించండి అంటూ అందరికీ అర్ఘ్యమిచ్చిన తరువాత స్నానం చెయ్యాలి. అన్యతీర్థేషు సర్వత్ర స్మృత్వా త్వాం సరయూ నదీం అయోధ్య రామతీర్థంచ చైత్రస్నానం చరేత్తతః. ఇతర తీర్థములలో స్నానం చేస్తున్న వారైనా సరే వారందరూ ఆయా ప్రాంతాలలోనే అయోధ్య పట్టణాన్ని, అక్కడున్న సరయూ నదిని, అందులోని రామతీర్థాన్ని తలుచుకుని ఆ తరువాత ఆయా తీర్థాలలో స్నానం చెయ్యాలి. రామతీర్థం నైవ యత్ర యత్రాయోధ్యా పురీన చ యత్ర సా సరయూర్నాస్తి తత్ర శుత్వావగాహేత్. ఎక్కడెక్కడ రామతీర్థము, సరయూ నది, అయోధ్యానగరము ఉండవో అక్కడక్కడ వాటిని తలుచుకుని స్నానం చెయ్యాలి, నీటిలో మునగాలి. తీర్థం కృత్వా రామమూర్తే తీర్థమధ్యే తు తక్షిపేత్ స్మృత్వా త్రయం పూర్వముక్త పశ్చాత్స్నానం సమాచరేత్. రామతీర్థాన్ని తలుచుకుంటూ ఉన్న చోటే తీర్థాన్ని తయారు చేసుకుని అక్కడే అయోధ్య నగరాన్ని, సరయూ నదిని, రామతీర్థాన్ని తలుచుకుంటూ అర్ఘ్యమిచ్చిన తరువాత వారు ఉన్న తీర్థంలోనే స్నానం చెయ్యాలి. వ్రతం చేసేవాడు ఈ విధంగా తీర్థంలోని నీటిలోనే మునిగి ఉండి సమస్తమైన జలతర్పణలను ఇవ్వాలి. తరువాత పరిశుభ్రమైన తెల్లని వస్త్రాన్ని ధరించి పవిత్రమైన ఆసనముపై కూర్చోవాలి. 9వ అధ్యాయము పరిసమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.